ఇక వార్తల వివరాలు చూస్తే ఇంద్రకీలాద్రికి భవానీ భక్తులు పోటెత్తారు. దీక్ష విరమణకు తరలివచ్చిన భవానీలతో ఇంద్రకీలాద్రి రుధిరవర్ణంతో ఎరుపెక్కింది. జై దుర్గా జై జై దుర్గా అంటూ భక్తుల శరణఘోషతో ఇంద్రగిరిలో మారుమోగుతున్నాయి. అమ్మలు కన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధికి భక్తులు పోటెత్తారు. భవానీ దీక్షలు స్వీకరించిన భక్తులు దీక్ష విరమణ చేసేందుకు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. అమ్మవారి ఆలయంలో భవానీ దీక్షల విరమణ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభమైంది. 5 రోజుల పాటు నిర్వహించనున్న భవానీ మాలా విసర్జన కార్యక్రమం 25వ తేదీన ముగియనుంది. భవానీ మాలా విసర్జన చేసేందుకు రాష్ట్రం నలుమూలల నుండి భవానీలు భారీగా తరలివచ్చారు. నియమ నిష్టలతో మండల ఆర్థిక మండల దీక్షలు చేసిన భవానీలు తలపై విరుముడి పెట్టుకుని దుర్గమ్మను స్మరించుకుంటూ దర్శనానికి కదిలివచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భవానీ భక్తులు కాలినడకన ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారు. వినాయకుడి గుడి నుండి కెనాల్ రోడ్, ఘాట్ రోడ్ మీదుగా ఏర్పాటు చేసిన క్యూ లైన్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం విరుముడి సమర్పించి దేవస్థానం ఏర్పాటు చేసిన 3 హోమగుండాల్లో నేతి కొబ్బరికాయలు వేసి మాల విసర్జన చేశారు. భవానీ భక్తులతో ఎటువంటి అసౌకర్యం కలగకుండా జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా, సిపి రాజశేఖర్ బాబు, మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర, దేవాదాయ శాఖ అధికారులు, దుర్గగుడి ఈవో రామారావు సహా సంబంధిత శాఖల అధికారులు స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భవానీ భక్తుల రాకతో అటు ఇంద్రకీలాద్రితో పాటు కొండ దిగువన ఉన్న కనకదుర్గానగర్, రథం సెంటర్, కెనాల్ రోడ్ పరిసర ప్రాంతాలు ఎరుపెక్కాయి. జై భవానీ జై జై భవానీ నామస్మరణతో ఇంద్రగిరులు మార్మోగుతోంది. భవానీ భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా సాధారణ భక్తులందరినీ నేను ప్రార్థిస్తున్నాను. భవానీ భక్తుల కోసం ఉద్దేశించినటువంటి దీక్ష ఇది ప్రత్యేకంగా భవానీ భక్తులకు దసరాను, ఇంకొక వసంతోత్సవాలు, ఇంకో ఉత్సవాల్లో లాగా కాకుండా కేవలం ఇది భవానీ భక్తుల కోసం మనం అవకాశం కల్పించాలని, దీక్షలో ఉండి అర్ధమండల దీక్షల్లో వచ్చే వారికి అవకాశం కల్పించాలని, గిరి ప్రదక్షిణలో చాలా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో భక్తి శ్రద్ధలతోటి విజయవాడ పుర ప్రముఖులందరూ, విజయవాడ ప్రజలు, పౌరులందరూ వారికి అన్నపానీయాలు ఇచ్చి సహకరిస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జగన్మాత ఆశీర్వాదాలు అందరిపైన ఉండాలని, రాష్ట్ర ప్రజలపైన, దేశ ప్రజలపైన, అర్చక పరిచారక సిబ్బంది, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అందరూ పాత్రికేయుల యొక్క కుటుంబాలపైన అమ్మవారు సంపూర్ణ కృపా కటాక్షాలు కరుణించాలని విశ్వసిస్తూ ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. భవానీలో 5 నుంచి 6 లక్షల మంది రావచ్చని అంచనా వేస్తున్నాము. కొంత దీనిలో ఎక్కువ కావచ్చు, కొంత తక్కువ కావచ్చు. మేమైతే సిద్ధంగా 5 నుంచి 6 లక్షల మంది వస్తారని భావిస్తూ ఆ ప్రకారంగా సిద్ధం చేస్తున్నాం. ఈ రోజు నుంచి 5 రోజుల పాటు దేవస్థానం నిత్య యాగశాలలో పాంచాన్నికముగా 9 మంది వేద పండితులు, అర్చక స్వాములు, ఋత్విక్కులచే శతచండీ హోమాన్ని కూడాను అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. 25వ తారీఖు మహాపూర్ణాహుతితో ఈ కార్యక్రమం పరిసమాప్తి అవుతుంది. కాబట్టి 50 మంది భక్తులు అందరూ కూడా వచ్చిన వారు వచ్చినట్లుగా దేవాలయం వారు, దేవాదాయ శాఖ, దుర్గా దేవస్థానం వారు ఏర్పాటు చేసినటువంటి సౌకర్యాలు సద్వినియోగం చేసుకుని నియమ నిబంధనలు పాటిస్తూ ఈ దీక్షా విరమణ చేసుకుని ఆ పరమాత అయినటువంటి దుర్గామాత యొక్క అనుగ్రహం పొంది ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి అని కోరుతూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు. జై దుర్గా భవానీ, జై జై భవానీ. అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు నాయుడు శనివారం సమీక్ష నిర్వహించారు. సీఎంఓ అధికారులు ఆయా జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రికి వివరించారు. కలెక్టర్లు జిల్లా స్థాయిలో అధికారులు తీసుకుంటున్న చర్యలు, అప్రమత్తతపై వివరణ ఇచ్చారు. అన్ని స్థాయిలో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండి పనిచేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఉత్తరాంధ్రలో వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్రమత్తమయ్యారు. అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు నాయుడు శనివారం సమీక్ష నిర్వహించారు. సీఎంఓ అధికారులు ఆయా జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రికి వివరించారు. కలెక్టర్లు జిల్లా స్థాయిలో అధికారులు తీసుకుంటున్న చర్యలు, అప్రమత్తతపై వివరణ ఇచ్చారు. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడంతో
స్కూళ్లకు సెలవు ప్రకటించినట్లు సీఎంకు అధికారులు వివరించారు. కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయని, వర్షాల అనంతరం పంట నష్టం వివరాలు సేకరించి రైతులకు సాయం అందేలా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతులకు చేరేలా చూడాలని సూచించారు. అన్ని స్థాయిల్లో అధికారులు పూర్తిగా అప్రమత్తంగా ఉండి పనిచేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. భవానీ దీక్ష విరమణ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వెల్లడించారు. ఈ ఏడాది 7 లక్షలకు పైచిలకు భవానీలు వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. భవానీల మాల విరమణ కోసం 2 హోమగుండాలను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారని చెప్పారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ సన్నిధిలో భవానీ దీక్షా విరమణ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వెల్లడించారు. శనివారం ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం సిపి రాజశేఖర్ బాబు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రం నలుమూలల నుంచి దీక్షా విరమణ కోసం భక్తులు తరలివస్తున్నారన్నారు. ఈ ఏడాది 7 లక్షలకు పైచిలకు భవానీలు వస్తారని అంచనా వేస్తున్నామని తెలియజేశారు. భవానీల మాల విరమణ కోసం 2 హోమగుండాలను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారని చెప్పారు. ఈ కార్యక్రమం బందోబస్తు కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 6,000 మంది పోలీసులు విజయవాడకు వచ్చారని పేర్కొన్నారు. ఇక నగరంలో అడుగడుగునా అంటే దాదాపు 1900 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని సిపి వివరించారు. కంట్రోల్ కమాండింగ్ ద్వారా భవానీలను మానిటరింగ్ చేసేందుకు అన్ని డిపార్ట్మెంట్లను సమన్వయం చేసుకుని ముందుకు సాగుతున్నామన్నారు. అస్త్రం యాప్ ద్వారా ట్రాఫిక్ ను ఎప్పటికప్పుడు నియంత్రించేందుకు వీలు కలుగుతోందన్నారు. అలాగే భవానీలను మానిటరింగ్ చేసేందుకు దీక్షా విరమణ అనే ప్రత్యేక యాప్ ని అందుబాటులోకి తీసుకువచ్చామని గుర్తు చేశారు. గతంలో చోటు చేసుకున్న సంఘటనల నేపథ్యంలో ఈ ఏడాది పకడ్బందీగా వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. నేటి నుంచి ప్రారంభమైన భవానీ దీక్షలు డిసెంబర్ 25వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. ఈ నేపథ్యంలో భవానీ దీక్షా విరమణలకు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశామని విజయవాడ నగర సిపి రాజశేఖర్ బాబు వివరించారు. మూవ్ కావాలా, అదేవిధంగా డైనమిక్గా ట్రాఫిక్ మేనేజ్ చేయాలనే ఉద్దేశంతో విజయవాడ నగర ప్రజానీకానికి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ని మనం ఈసారి మేనేజ్ చేస్తున్నాము. ఎందుకంటే అంతకు మునుపు ఏదైతే దసరా ఉత్సవాలు కానీ భవానీ దీక్షలు కానీ జరిగినప్పుడు అన్ని ప్రదేశాలని దిగ్బంధనం చేసేవాళ్ళు. అలా కాకుండా ఫ్రీ ఫ్లో ఉండేటట్టు, ట్రాఫిక్ ఫ్రీ ఫ్లో ఉండేటట్టు ఈసారి మనం అన్ని చర్యలు తీసుకున్నాము. ఒకవైపున భవానీ భక్తులకు ఇబ్బంది కలగకూడదు, వారి ట్రాఫిక్ ఇబ్బంది కలగకూడదు, అదేవిధంగా ఆ ట్రాఫిక్ యొక్క ప్రభావం నగర జీవనం మీద పడద్దు అన్న ఉద్దేశంతో పకడ్బందీగా ఈసారి చర్యలు తీసుకోవడం జరిగింది. ఈసారి ఆర్టీసీ అదేవిధంగా మన రైల్వేస్ ఈ వీక్లో కూడా మనము రైల్వే స్టేషన్లో కూడా ఈసారి బందోబస్తుని ఎక్కువ పెంచడం జరిగింది. అదేవిధంగా కొంత సీసీ కెమెరాస్ ఇవన్నీ కూడా మనం పెట్టడం జరిగింది. ముఖ్యంగా విఎంసీ నుంచి మనము శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ 2 చూసుకోవడం జరుగుతుంది. శానిటేషన్ సంబంధించి దాదాపుగా 8 పాయింట్లో 150 మొబైల్ టాయిలెట్స్ పెట్టడం జరిగింది. రౌండ్ ద క్లాక్ ఎంప్లాయీస్ పెట్టేసి అమ్యూనిటీ సెక్రటరీని కూడా ఇన్ఛార్జ్ పెట్టడం జరిగింది 3 షిఫ్ట్లో కూడా. ఎటు పరిస్థితుల్లో వాటర్ అయినా లేదా అలాగనే అక్కడ టాయిలెట్లో ఉన్న హైజీన్ ఇష్యూ అయినా మనము అవ్వకుండా సాల్వ్ చేయడం జరుగుతుంది. డ్రింకింగ్ వాటర్ సమస్యలకు వస్తే దాదాపుగా 10 లక్షల బాటిల్స్ అలాగే 5 లక్షల వాటర్ ప్యాకెట్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా 35 పాయింట్స్ లో కంటిన్యూస్లీ 3 షిఫ్ట్లో కూడా ఎంప్లాయీస్తో పాటు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అలాగనే ఈ యూజ్ చేసిన బాటిల్ని కూడా వెంటనే హ్యాండ్ పికింగ్ చేసుకుని దీనిపైన కూడా రీసైక్లింగ్కి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మాకు ముఖ్యంగా ఛాలెంజ్ ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ కూడా రెడ్ క్లాత్స్ ఏముందో భవానీ విరమణ చేసిన తర్వాత గార్డ్స్లో రెడ్ క్లాత్ వేయడం జరుగుతుంది. దాదాపుగా 1000 మంది వర్కర్స్ని ఎంగేజ్ చేస్తూ మనకి ట్రాలీ కూడా ఉంది. దాని ద్వారా మనము రెడ్ క్లాత్ని కూడా టైమ్లీ మూవ్ చేయడం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించిన అన్ని చర్యలు కూడా కార్పొరేషన్ సంబంధించి తీసుకోవడం జరుగుతూ ఉంది. పోలీస్ కోఆర్డినేషన్తో రెవెన్యూ అలాగనే అదర్ డిపార్ట్మెంట్స్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్స్తో మనం అన్ని కూడా చర్యలు తీసుకుంటున్నాం. 2024లో భారీ మెజారిటీతో ఆదరించిన మంగళగిరి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి 2029లో మళ్లీ ప్రజల మధ్యకు వస్తానని మంత్రి లోకేష్ చెప్పారు. పట్టణంలోని బాప్టిస్టుపేట ఏపీఎస్పీ బెటాలియన్లో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులకు రావాల్సిన 1000 కోట్ల బకాయిలను త్వరలోనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
యేసుక్రీస్తు ప్రబోధించిన ప్రేమ, దయ, కరుణ అందరూ అలవర్చుకోవాలని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి సమీపం ఆత్మకూరులోని నిర్మల ఫార్మసీ కళాశాలలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రి రాకను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా లోకేష్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అందరూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. తనకు సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. క్రిస్మస్ అంటే ప్రేమ, దయ, కరుణ అని అన్నారు. మనమేంటో ఇతరులకు తెలియజెప్పడం, ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ, శాంతిని కలిగి ఉండాలని జీసస్ బోధించారని వివరించారు. 2019 నుంచి మంగళగిరిలో ప్రయాణాన్ని ప్రారంభించానని అంటూ అప్పటి ఎన్నికల్లో ఓటమి చెందానని చెప్పారు. క్రిస్మస్ వచ్చింది. యేసు ప్రభు కూడా ఒకటే చెప్పారు, అందరం కలిసిమెలిసి ఉండాలి, కష్టకాలాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి, సమాజం బాగుపడాలి. దయచేసి ఇది మనందరం గుర్తుపెట్టుకుని మన ఇంటి పక్కన ఉన్న అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, లేదంటే మన వార్డులో తెలిసిన వాళ్ళు ఎవరైనా కష్టకాలాల్లో ఉంటే వాళ్ళని మనందరం వ్యక్తిగతంగా ఆదుకోవాలి. ఏ ఒక్కడి వల్ల సమాజంలో మార్పు రాదు, కానీ ప్రజలందరూ కలిసికట్టుకు వస్తే సమాజంలో విప్లవం తీసుకురావచ్చు. మొన్న ఎన్నికల్లో చూసాం, ఒక విప్లవం లాగా అందరూ పనిచేశారు, మార్పు తీసుకొచ్చారు. ఒక బాధ్యతగా నేను ఈరోజు మీ ముందర నిలబడుతున్నా. నేను గతంలో వచ్చాను, మన వార్డులో తిరిగాను, సమస్యలు తెలుసుకున్నాను. గత 6 నెలలుగా ఒక్కొక్క పని ఎలా చేయాలి, దానికి బడ్జెట్లు ఏంటి, సంబంధించిన మంత్రులతో కానివ్వండి, అవసరమైతే క్యాబినెట్ వరకు కూడా వెళ్ళి నేను అన్ని క్లియర్ చేసుకుంటా వస్తున్నా తల్లి. వచ్చే 3 నెలల్లో గతంలో ఇంటి పట్టాల విషయం కూడా నేను హామీ ఇచ్చున్నా, ఇంటి పట్టాలని రెగ్యులరైజ్ చేసి అందిస్తానని. ఇప్పటికే అధికారులు, పార్టీ శ్రేణులు వచ్చి మీ గడపలు తొక్కారు, వివరాలు తీసుకున్నారు. ఆ రోజు కూడా చెప్పాను, కొన్ని భూములు ఇమ్మీడియట్ గా చేయొచ్చు, కొన్ని భూములు అంటే అటవీ భూములు కానివ్వండి అన్ని కొంచెం సమయం పడుతుందని కూడా ఆనాడు మీకు చెప్పాను. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. 1,00,000 మంది మహిళలతో ఎంఎస్ఎంఈలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. మెప్మా ప్రొఫైలింగ్ యాప్ ద్వారా ఇప్పటి వరకు 90% మంది సభ్యులు మ్యాపింగ్ పూర్తి చేశారని వివరించారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. ఇంటికో వ్యాపారవేత్త ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యాలకు అనుగుణంగా సిబ్బంది పనిచేయాలని ఆయన సూచించారు. మెప్మాలో జీవనోపాధుల జాతర 100 రోజుల కార్యాచరణ ప్రణాళికపై శుక్రవారం విజయవాడలోని ఓ హోటల్లో వర్క్షాప్ జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి నారాయణ మాట్లాడుతూ తలసరి ఆదాయం పెంపు కోసం 100 రోజుల ప్రణాళికను రూపొందించామన్నారు. 1,00,000 మంది మహిళలతో ఎంఎస్ఎంఈలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. మెప్మా ప్రొఫైలింగ్ యాప్ ద్వారా ఇప్పటి వరకు 90% మంది సభ్యులు మ్యాపింగ్ పూర్తి చేశారని వివరించారు. మహిళలకు ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించే విధంగా మెప్మా సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేయాలని మంత్రి నారాయణ సూచించారు. ఈ సందర్భంగా 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక, ప్రభుత్వ పథకాల పత్రిక, పుస్తకం, లైవ్లీహుడ్ ట్రాకర్ ఆన్లైన్ లింక్లను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంఏయుడి ప్రభుత్వ కార్యదర్శి కె కన్నబాబు, ఏఎండి కె వెంకటేశ్వర్లు, ఏవో ఉషాకిరణ్, ఎస్ఎంఎంలు, అన్ని జిల్లాల ప్రాజెక్టు డైరెక్టర్లు, టీఈలు, సీఎంఎంలు, డిఆర్సీలు, మెప్మా ప్రధాన కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేను ఒకటే సింపుల్ గా చెప్పేది ఒకే విషయం. ఎవరైనా ఏదైనా ఒక పని చేయాలనుకుంటే దాని మీద 100% కాన్సన్ట్రేషన్ చేస్తే 100% దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఏకాగ్రతగా ఎంతవరకైనా రీచ్ కావచ్చు. మీరు ప్రపంచంలో ఉన్న ఎంతోమంది ఎక్స్పర్ట్స్ని తీసుకోండి, అంటే బిజినెస్ మ్యాగ్నెట్స్ని, వాళ్ళందరూ కూడా చిన్న స్టేజ్ నుంచి వచ్చినండి. అయితే వాళ్ళంతా దాని మీద ఫోకస్, కాన్సన్ట్రేషన్ ఒకే దాని మీద తీసుకుంటే ఆ పని అయిందాక దాని మీదే ఫోకస్ చేస్తే కొత్త ఐడియాస్ వస్తాయి, న్యూ ఐడియాస్ వస్తాయి. ఎప్పుడైతే మనం న్యూ ఐడియాస్ ఇంప్లిమెంట్ చేస్తామో ఇన్నోవేటివ్గా అది సక్సెస్ అవుతుంది. అలా కాకుండా ఒక దాని మీద ఫోకస్ చేసి మళ్ళా 2 రోజులు ఇంకో డైవర్ట్ అయ్యి మళ్ళీ 3 రోజులు ఇంకో డైవర్ట్ అయితే ఆడ క్వాలిటీ రాదు. అందువల్ల నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది
దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిందిగా దీన్ని ఈ 100 రోజుల ప్రోగ్రామ్ని 100% మీరు సక్సెస్ చేయండి. 100 days అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మనందరం కలుస్తాము. ఏపీలో నదుల అనుసంధానానికి కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వచ్చే ఏడాది కేంద్ర బడ్జెట్పై ఆర్థిక మంత్రి సంప్రదింపుల సమావేశం శుక్రవారం రాజస్థాన్లో జరిగింది. ఈ సమావేశానికి ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల హాజరై రాష్ట్ర ఆర్థిక అవసరాలు, ఈఏపీ ప్రాజెక్టుల కేటాయింపుల్లో ఏపీకి ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నదుల అనుసంధానానికి బడ్జెట్లో నిధులు కేటాయించాలన్నారు. రాబోయే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర వార్షిక బడ్జెట్ రూపకల్పనపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించిన ప్రాధాన్యాలు, ఏ ప్రాజెక్టులకు ఎన్ని నిధులు అవసరం అనే విషయాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు వివరించారు. ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన బడ్జెట్ ప్రతిపాదనల సమావేశానికి కేశవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గోదావరి నది నుంచి ఏటా 2000 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తుంది. మరోవైపు అనంతపురం జిల్లాలో దేశంలోనే అతి తక్కువ వర్షపాతం నమోదవుతోంది. ఈ నేపథ్యంలో కృష్ణా, పెన్నా, వంశధార నదులను అనుసంధానించి వర్షాలు లేక అల్లాడుతున్న సీమ జిల్లాల ప్రజలకు సాగు, తాగునీరు అందించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. రాజస్థాన్లో 11 నదులను అనుసంధానించడానికి సాయం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. ఈ క్రమంలో ఏపీలోనూ నదుల అనుసంధానానికి సహకరించాలని రానున్న కేంద్ర బడ్జెట్లో నదుల అనుసంధాన ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని పయ్యావుల కేశవ్ కోరారు. స్కేటింగ్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ప్రధానమంత్రి బాల పురస్కార్ 2025 అవార్డుకు ఎంపికైన జెస్సీ రాజ్కు మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. అంకితభావం, పట్టుదలతో ఈ ప్రతిష్టాత్మక అవార్డును కైవసం చేసుకున్నందుకు గర్వపడుతున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో తను మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఆమె చేస్తున్న కృషికి నిరంతరం మద్దతుగా నిలుస్తానని వెల్లడించారు. అన్ని విధాల సహాయ సహకారం అందిస్తానని ఎక్స్ వేదికగా లోకేష్ పేర్కొన్నారు. విద్యార్థులు ఓటమిని గెలుపుగా మలుచుకోవాలని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సూచించారు. 2019 ఎన్నికల్లో తాను 0.01% ఓట్లతో ఓడిపోయానని, కానీ పడిలేచిన కెరటంలా గన్నవరం నియోజకవర్గం చరిత్రలో ఎన్నడూ రాని మెజారిటీతో గెలిచానని అన్నారు. తనను ఆదరించిన గన్నవరం నియోజకవర్గం దశాదిశ మారుస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. హనుమాన్ జంక్షన్లో స్రవంతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన జేఎంజే జూనియర్ మహిళా కళాశాల పేరెంట్స్ మీటింగ్ హాల్ భవనాన్ని గన్నవరం శాసనసభ్యులు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ వీరమాచినేని సత్యప్రసాద్, శ్రీదేవి దంపతులను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ సొంత నిధులతో పేరెంట్స్ వెయిటింగ్ హాల్ నిర్మాణం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు ఓటమిని గెలుపుగా మలుచుకోవాలని సూచించారు. తాను గతంలో 0.01%తో ఓడిపోయానని, అయినప్పటికీ కృంగిపోకుండా మళ్లీ ఇక్కడి నుంచే గెలిచానని అన్నారు. ఎప్పుడూ లేని విధంగా అత్యధిక మెజారిటీతో గన్నవరం ప్రజలు తనను గెలిపించారని అన్నారు. మహోన్నత చరిత్ర కలిగిన చరిత్ర కృష్ణా జిల్లాకు ఉందని, జిల్లా చరిత్రను లిఖించాల్సిన అవసరం ఉందన్నారు. మహోన్నత వ్యక్తులు చేసిన త్యాగాలను గుర్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. కేడీడీసీ బ్యాంక్లో 13 నెలలు చైర్మన్గా పనిచేశానని, దేశంలోనే నెంబర్ 2లో బ్యాంకును నిలిపానని అన్నారు. చదువుకున్న స్కూల్కే చీఫ్ గెస్ట్గా వచ్చేలా విద్యార్థులు శ్రమించాలని, అదే నిజమైన విజయమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ 2047లో భాగంగా మల్లవల్లి పారిశ్రామికవాడలో 30,000కు పైగా ఉద్యోగాలు రానున్నాయని చెప్పారు. 420 కంపెనీలు ఇక్కడ కంపెనీలు ఏర్పాటు చేయబోతున్నాయని పేర్కొన్నారు. నియోజకవర్గ దశ దిశ మార్చే విధంగా నిత్యం తాను శ్రమిస్తానని పేర్కొన్నారు. ఆయన పేరు ఏమైనా ఉంటే ఇంకా కృష్ణా జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఒకటే ఉంది. ఆ బ్యాంక్ నుంచి కాళేశ్వరరావు కానీ భోగరాజు పట్టాభి చంద్రరావు గారి కాంస్య విగ్రహాలని బ్యాంక్ నుంచి ఇప్పిస్తానని చెప్పారు. అలాగే కాకాని వెంకటరత్న గారి మరీ ధైర్యమైన పరిస్థితి. ఉక్కు కాకారిగా పేరుంది ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విగ్రహం బెంచ్ కంపెనీ దగ్గర ఎవరో హనుమాన్ జంక్షన్లో ఇచ్చినందుకు ఆ పాత్రను అభినందించడం తప్ప ఆ దృష్టికి రావడం బాధాకరం. ఆయన స్థాపించిన కంపెనీలే ఆయన వదిలేకపోవడం అత్యంత అమానుషంగా నేను భావిస్తున్నాను. అత్యంత హేనీయం. కాకాని వెంకటరత్నం గారి విగ్రహం కానీ ఈ విగ్రహాలకి కొంతమంది డబ్బులు అయిపోతే చందాలు వేసుకునేలా మనందరం ఆ మహానుభావుల విగ్రహాలు పెట్టాల్సింది అవసరం. ఈ కృష్ణా జిల్లా వాసిగా మీ మీద కూడా, నా మీద, అందరి మీద, డాక్టర్ గారి మీద, అందరి మీద ఉందని మరోసారి తెలియజేస్తూ, మీరు కనుక చేయకపోతే డెఫినెట్గా నేను జిల్లా పరిషత్కి ఇంకెళ్ళను. మరి వాళ్ళు ఏం చేస్తారో నేను చూస్తాను. ఈ రాజకీయాలు మారకూడదు కాబట్టి స్కూల్లో నీకు ఎంత నుంచి మారదలుచుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. ఎర్లీగా వెళ్తున్నందుకు నన్ను మన్నించమని మరోసారి కోరుతూ, ఇంకోసారి మీ కాలేజీకి వచ్చినప్పుడు ఎక్కువ సమయం కొడుతుంది మరోసారి తెలియజేస్తూ.
విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థి ఎంవై శ్రీమంత్ కుమార్ తెలిపారు. ప్రతి విద్యార్థిలోనూ ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుందని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలన్నారు. విద్యార్థులకు ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రోత్సహిస్తే రాణిస్తారని చెప్పారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి మౌంట్ ఫోర్ట్ విద్యా సంస్థలు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. పటమటలోని ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్ మాంటో ఫోర్ట్ ఆడిటోరియంలో నిన్న సాయంత్రం ప్రైమరీ విద్యార్థుల వార్షికోత్సవ వేడుక వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్కూల్ పూర్వ విద్యార్థి ఎంవై శ్రీమంత్ కుమార్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ఎస్ఎం పాఠశాల కేవలం విద్యను బోధించడమే కాకుండా క్రీడలు, కళలు మొదలగు అంశాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి తదనుగుణంగా విద్యాభ్యాసన జరుగుతోందని తెలియజేశారు. నేటి ఆధునిక సమాజంలో మనమందరం ప్రకృతిని పరిరక్షించాలని, ప్రకృతిని పరిరక్షించుకుంటే మనల్ని మనం రక్షించుకున్న వాళ్ళమవుతామని, రాబోయే ముందు తరాలకు ఉన్నత భవిష్యత్తును ఇవ్వగలమని అన్నారు. పాఠశాల కరెస్పాండెంట్ బ్రదర్ మోంటీ, ప్రిన్సిపల్ బ్రదర్ రాయప్పరెడ్డి మాట్లాడుతూ పాఠశాలలు ఎల్లప్పుడూ విద్యతో పాటుగా విద్యార్థి అభిరుచికి తగ్గట్టుగా బోధన చేయాలని, విద్యార్థికి ఏ అంశం పట్ల అయితే అభిరుచి కలిగి ఉన్నదో దానిని గమనించి దానికి అనుగుణంగా బోధించితే విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతుందని తెలియజేశారు. ఈ వార్షికోత్సవం సందర్భంగా ప్రైమరీ విద్యార్థులు ఈ సంవత్సరంలో పాఠశాలలో జరిగిన కార్యక్రమాలు మరియు సాధించిన ప్రగతిని తెలియజేసే పాఠశాల వార్షిక నివేదికను చదివి వినిపించారు. ఈ సంవత్సరం చదువుతో పాటు వివిధ పోటీలకు సంబంధించిన విజేతలందరూ మెమోంటోలు మరియు బహుమతులు అందుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. And still now also, maybe those institutions may be very great, big, large, but they are always frightened to see at the NSM talent and NSM capabilities. So I am very proud to be part of that NSM family, and the care and commitment here towards the children is par excellence. First, the language. So we are very strong on the language, science, mathematics, what not. So we have nurtured our children like anything through NSM. Not only education, equal amount of importance is given for sports, cultural, extracurricular activities, what not. A complete development for a child, what is required, that rest assured it will be there at NSM. To give their time, as time is the most precious gift that we have. We often believe as educators, when we, parents and teachers, do not inspire our children, if we as parents, grandparents and teachers are not role models for our children, something is wrong in the way that we are bringing them up. So kindly give not only what you have, give what you are, be the best gift. As I said, we celebrate the children as our gifts, and we look forward that the children also celebrate us, parents, grandparents and teachers, as their best gifts and the most precious ones that they have. As I conclude, I once again renew my warm welcome to each and every one of you. Have a fun-filled time, relax, forget about your tensions, your worries, applause every kid who is going to come here and have a wonderful evening. Thank you. Well, when we are still enjoying the holidays with our family, friends and relatives, school reopened for the teachers on June 4th. All the teachers had an ice-breaking session, a seminar organized for them with Reverend Brother Susarvaj from Fiji as the speaker. He highlighted the contemporary challenge in the field of education and showed the teachers a subsequent way and a means to face them. On the 10th of June, the faculty members joined together praying in mass, asking God Almighty to shower His blessings on us and protect us all along the year, to keep the teaching faculty updated with the
A seminar was organized on the 20th July where Mrs. Chandravada Sarwan and Mrs. A. Sudhavani spoke on the topic National Curriculum Framework Foundational Stage. Our teachers were trained with 21st century skills of learning relevant to promote mental health and well-being of the students. God Almighty for making today's celebrations an honorable one. We thank the chief guest and guest of honor for sparing the valuable time and made us happy with their gracious presence. We are immensely grateful for our presence and the support of Reverend Brother Monty, our correspondent, Reverend Brother Vayakriti, our principal, Reverend Brother Bhalavati, our vice principal. తనపై నమ్మకంతో తమ అసోసియేషన్కి అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు సంఘ సభ్యులందరికీ అన్ని విధాల న్యాయం చేస్తానని ద హెవీ ఎర్త్ మూవర్స్ డీలర్స్ అండ్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు మహమ్మద్ అక్రమ్ తెలిపారు. రాబోయే రోజుల్లో సంఘ అభ్యున్నతికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ద హెవీ ఎర్త్ మూవర్స్ డీలర్స్ అండ్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు మహమ్మద్ అక్రమ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆటోనగర్లోని ఏటీఏ హాల్లో ఘనంగా జరిగింది. సంఘ సభ్యుల సమక్షంలో అధ్యక్షుడిగా మహమ్మద్ అక్రమ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మహమ్మద్ అక్రమ్, జాయింట్ సెక్రటరీ షేక్ మక్బూల్ అహ్మద్ మాట్లాడుతూ సంఘ సభ్యుల సహకారం బలంతోనే తాను అధ్యక్షుడిగా ఎన్నికయ్యానని తెలియజేశారు. తనపై నమ్మకంతో తమ అసోసియేషన్కి అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు సంఘ సభ్యులు అందరికీ అన్ని విధాలా న్యాయం చేస్తానన్నారు. రాబోయే రోజుల్లో సంఘ అభ్యున్నతకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తమ సంఘ సభ్యుల కోసం మెడికల్ క్యాంపులు వంటి సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. ఆటోనగర్ సమస్యలపై తమ సంఘం తరపున అన్ని విధాలా అండగా ఉంటూ అభివృద్ధికై కృషి చేస్తామని తెలియజేశారు. ఆటోనగర్ సమస్యలపై తమ సంఘం తరపున అన్ని విధాలా అండగా ఉంటూ అభివృద్ధికై కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ద హెవీ ఎర్త్ మూవర్స్ డీలర్స్ అండ్ టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గోపాలకృష్ణ, అసోసియేషన్ సమన్వయకర్తలు కొండాభాయ్, అబ్దుల్ ఖాలిక్, కొత్త పాలకవర్గం సభ్యులు, ఇతర అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. హెవీ ఎర్త్ మూవర్స్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా రేపు 11వ తారీఖు జరిగిన ఎలక్షన్లలో నేను నా సమీప అభ్యర్థి మీద 30 ఓట్ల మెజార్టీతో గెలిచానండి. మా సంఘ అభివృద్ధికి ఎల్లవేళలా నేను కృషి చేస్తానని చెప్పి మాట ఇస్తున్నాను. సందర్భంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది కాబట్టి చాలా సంతోషదాయకమైన వాతావరణంలో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తానని, అలాగే ఆటోనగర్ అభివృద్ధి కోసం ఎటువంటి కార్యకలాపాలైనా సేవా కార్యక్రమాలు, అలాగే మెడికల్ ఐ క్యాంప్స్, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు కొత్త ఆటోనగర్ నుంచి ఇటువంటి చేయడానికి సిద్ధంగా కొత్త కమిటీ ఉందని తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.